బుద్ధా వెంకన్న వ్యాఖ్యల్ని ఒక్కసారి గనుక పరిశీలించినట్లయితే సార్, గతంలో నారా లోకేష్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనుకున్నప్పుడు కాస్త టీడీపీ సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చిందనేటువంటి వార్త కూడా వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు బుద్ధా వెంకన్న ముందుకొచ్చి నారా లోకేష్‌కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి అంటే ఎవరైనా జాకీలు పెట్టి లోకేష్‌ని లేపుతున్నట్లా? లేకపోతే లోకేష్ ఖచ్చితంగా తనకొక రోడ్ టు రెవల్యూషన్ మ్యాప్ వేసుకున్నట్లు అనుకోవాలా? అంటే జాకీలు పెట్టి అని ఎందుకు అంటాం మనము? ఎందుకంటే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రాంతీయ పార్టీలన్నిట్లో నాయకుల పిల్లలు ఉండటం అనేది దాదాపు అన్ని చోట్ల జరుగుతోంది. ఒక నవీన్ పట్నాయక్ అంటే పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఒక బ్యూరోక్రాట్‌ను, అది కూడా తమిళనాడుకు చెందిన ఆయన్ను తన వారసుడుగా అక్కడ ఆయన పెద్దాయన కూడా తీసుకొస్తున్నాడు ఆయన. సార్. కాబట్టి లోకేష్ మీద వీళ్ళ అభిమానం కావచ్చు, లోకేష్ శిబిరంలో థింకింగ్, ఆలోచన ధోరణి అలా ఉండవచ్చు. ఓకే సార్. మీరన్నట్టుగా ముందే దీన్ని ఏదో చేయాలి అంటే ఒక్కసారి ఒకవేళ ఎన్నికలన్నాక జయాపజయాలు రెండూ ఉంటాయి కదా! జరగరానిది జరిగితే అప్పుడు మాట్లాడితే వేరుగా ఉంటుంది. అప్పుడు తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముందే దానికి రంగం సిద్ధం చేద్దామనే ఆలోచన కూడా కావచ్చు. ఇంకొక కీలకమైన అంశం ఏమంటే రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్. సార్. ముందు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ఒక అవునా? కాదా? దీని మీద చాలా జరిగి ముందు ఓడించడం ముఖ్యం ఇట్లా చెప్పారు. ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ నెంబర్ 2నా? లోకేష్ నెంబర్ 2నా అంటే ఖచ్చితంగా పొత్తు పార్టీగా ఉన్నప్పుడు రేపు బలాబలాలు కూడా ఎలా ఉంటాయో ఆధారపడే పరిస్థితి ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ నెంబర్ 2 అయితే లోకేష్ ఏమవుతాడు? అవును సార్. సో పార్టీ ప్రెసిడెంట్గా ఉండే లోకేష్ నెంబర్ 2, నెంబర్ 3 కాకుండా ఉండడానికి ఆన్ పర్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ కీలక నాయకులతో పాటు లోకేష్ అక్కడే అలాగే ఉన్నాడు అనే ఒక ఇంప్రెషను లేకపోతే అభిప్రాయం కలిగించడానికి కూడా బుద్ధ వెంకన్న అలా చెప్పుండొచ్చు. ఇవన్నీ ఆలోచన లేకుండా ఏదో వ్యక్తిగతంగా చెప్పినవే నేను అనుకోను. కాకపోతే ఆ పార్టీ నాయకులు, ప్రతినిధులు మీడియాలో తర్వాత మాట్లాడినవి చూస్తుంటే వాళ్ళు దాన్నేమో ఖండించడం లేదు, కానీ అలా చెప్పడం ఆయన ఆకాంక్ష. అయితే మా పార్టీ నిర్ణయిస్తుంది అని మాత్రమే దాటేస్తున్నారు. దీన్ని ముగించడానికి నేను చెప్పగలిగింది ఏంటంటే, ఆయన చెప్పింది కనుక నచ్చకపోతే, తప్పు అని భావిస్తే, చెప్పి ఉండకూడదని అనుకుంటే ఈ పాటికి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒక ప్రకటన, క్లారిఫికేషన్ వచ్చి ఉండేది. రాలేదు కాబట్టి అవును సార్. ఇది వాళ్ళ అధికారిక వైఖరి అని అనుకోవాల్సి వస్తుంది. దీనికి నేను చెప్పిన లాంటి అనేక కారణాలు, కనిపించనివి కూడా చాలా ఉండొచ్చు.